రూపు మార్చగల సన్నిధిని, మేఘస్తంభమైన సన్నిధిని, రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనీయకు, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనీయకు. బలహీనుడు బలవంతుడనే నీ సన్నిధి వచ్చుటచే, ఏమి లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకున్న ఆ రెస్పాన్స్ ప్రజల నుంచి రానప్పుడు గుండెల్లో బాధ ఉంటుంది. కానీ ఆ బాధను మనం తిరగమించుకోవాలి. మనకేదైనా బాధ ఉంటే ఆ బాధను ప్రభు సన్నిధిలో మనం మోకరించి అడగాలి. అడిగినప్పుడు దేవుడి జీవితంలో జీవితం కలుగు చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను అన్నిటి అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యొద్దకురా, ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడుము, నా ముందు నడుము, ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా. అదే మన వాంఛ కావాలి. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా. మనుష్యుల యొక్క మాటలకు మనం, వాళ్ళు మభ్యపరిచే మాటలకు చాలాసార్లు లోబడిపోతూ ఉంటాం. అవసరం లేదు. సర్వశక్తివైన దేవుని ఆశ్రయించినప్పుడు బహుశా మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, నిన్ను ఏం పర్లేదు. ఎందుకంటే నిన్ను నడిపించగల, నేను ఆధిక్యతలో ఉంచగల ఆ దేవుని వైపుని చూడగలిగినప్పుడు దేవుని జీవితాలు కలుగు చేసుకొని నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తుంది. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీలో నా ఉండాలి. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను.
నడుము, నా ముందు నడుము ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా. అవును ప్రభువా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. నిజమే కదా. నీ సన్నిధియే నాకు చాలయా. నా హృదయ వాంఛ నీవేనయ్యా. పాస్టర్ గారి మాటలు మనము బాధపడిపోయిన అవసరం లేదు. నిజమే, మన సేవకులు మనం ప్రేమిస్తున్నామో లేదో మన హృదయానికి తెలుసు. కనుక ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పటికే ప్రేమిస్తే మంచిదే. ఒకవేళ పాస్టర్ గారే కాదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించే మాట నువ్వు దగ్గరగా లేకపోతే నువ్వు క్రైస్తునివే కాదు. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవు. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవు. నువ్వు రావా నా యొద్దకు రా. ఈ విశ్వాస ఆయన మనం పిలవాలి మన జీవితంలో. ప్రభువా, నేను నడవలేను, నా శక్తి నా బలం సరిపోవట్లేదు అని ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో ఆయన్ని చేయి పట్టుకుంటాడు. బహుశా మనుషుల్ని చేయి విడిచిపెడతారేమో, ఒకసారి నీ చేయి పట్టుకుంటే ఆయన ఎప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దాన్ని మనం బలంగా నమ్మాలి. ఆ విశ్వాసాన్ని మనం కూడగొట్టుకోవాలి. ఆ నిరీక్షణతో మన పని కొనసాగించాలి. అలా సాగించాలన్నదే దేవునికి ఉద్దేశం. అలా దేవుడు మనల్ని దీవించలాగిన దేవుళ్ళు ఎదగటానికి మన ప్రయత్నాలు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.